వాక్యంలో ధ్యానం చేయడం కొరకై ప్రభు మనకు అనుగ్రహించిన మరి మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. We were talking about the subject called the millennial kingdom. వెయ్యేండ్ల రాజ్య పరిపాలన గురించిన అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. The Lord, when He taught the disciples the prayer, in that prayer, the one request is that Thy kingdom come as it is in heaven. It should be Thy will be done as it is in heaven on this earth. ప్రభు తన శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థనలో దేవుని యొక్క రాజ్యము వచ్చునుగాక అనే మాట మనం చూస్తాం. For the last 2000 years, all over the world, saints is praying for His kingdom to come. గత 2000 సంవత్సరములుగా ప్రపంచమందు ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా ప్రభు వాగ్దానం చేసినటువంటి రాజ్యము కొరకై నిరీక్షిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. And His will be done on this earth as it is in heaven. పరలోకములో దేవుని యొక్క చిత్తం ఏ రీతిగా జరుగుతూ ఉన్నదో భూలోకములో కూడా ఆ రీతిగా జరగాలి. We know that today what is happening around this world is not according to the God's will. నేడు మనం చూస్తూ ఉన్నది భూలోకములో దేవుని యొక్క చిత్తం అనేది నెరవేరటములా. The reason is that the Satan is taking control of the world affairs. కారణం ఏమిటంటే లోకమంతా కూడా సాతాను వశములో ఉన్నది. But the Lord is going to come again to take control of the world affairs, and He will going to rule the world. మరి ప్రభు రానై ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత రెండవ రాకడలో సమస్తమును తన యొక్క స్వాధీనమందు ఉంచుకొనై ఉన్నాడు. And first of all, we saw this morning that as the Lord comes, He will arrest the Satan and will be kept him in the bottomless pit. ఉదయకాలమందు మనం చూచాము ప్రభు యొక్క రెండవ రాకడలో మొదటగా ప్రభు చేసే పని ఏమిటంటే సాతానును బంధించి అగాధములో ఉంచుతాడు అనేటువంటి మాట. In Romans chapter 8 we read that the creation is groaning for the deliverance, for the redemption of the sons of men, the sons of God. కుమారుల ప్రత్యక్షత కొరకు మరి సృష్టి యావత్తు కూడా ఎదురు చూస్తూ విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది అనేటువంటి మాట మూలుగుతూ ఉన్నదనే మాట. So the whole creation is groaning for the deliverance. విమోచన కొరకై విడుదల కొరకై సృష్టి యావత్తు కూడా మూలుగుతూ ఉన్నది. And when the Lord will come, the things will happen, the deliverance will come to the creation. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు సృష్టి యావత్తు కూడా విమోచింపబడుతుంది. That is going to happen in the millennial kingdom. అది వెయ్యేండ్ల పరిపాలనలో జరగనయ్యున్నటువంటి సంభవం. We consider so many things that is going to happen during the millennial kingdom. వెయ్యేండ్ల పరిపాలనలో ఉన్న పరిస్థితుల గురించి లేఖనములో కొన్ని విషయాలు మనం చూడగలిగాం. Probably when we read, sometimes very difficult for us to believe what is written is going to happen. There is a question arising. కొన్నిసార్లు దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి ఆ సత్యాలను మనము చదివినప్పుడు ఈ రీతిగా నిజంగా జరగనయ్యున్నదా అనేటువంటి అనుమానాలు కూడా మనకు కలగవచ్చు. If all the other things are happened as it is written, this is also going to happen as it is written. ఇప్పటి వరకు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క విషయాలన్నీ కూడా ఏ రీతిగా నెరవేరి ఉన్నవో అదే రీతిగా అవి కూడా తప్పనిసరిగా నెరవేరనై ఉన్నాయి. I told you that there are a lot of ecological changes will occur during this time. వెయ్యేండ్ల పరిపాలనలో మరి భూలోకంలో ప్రకృతిలో ఎన్నో వాతావరణంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. The entire earth will be like an air conditioned situation. భూమి అంతా కూడా భూలోకం అంతా కూడా ఎలా ఉంటుందంటే అనగా అనగా ఎలాంటి ఉష్ణోగ్రత లేనటువంటి చల్లని ప్రాంతముగా. Because the climate is so favorable, because of that the lifespan will increase. ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణంలో అనుకూలతను బట్టి మానవుల యొక్క జీవన ప్రమాణం అనేది చాలా వరకు పెరుగుతుంది. And the people will live for hundreds of years. వందల కొలది సంవత్సరాలు మనుషులు బ్రతుకుతారు. Now in the beginning of the millennial kingdom, ఈ వెయ్యేళ్ల పరిపాలన ప్రారంభంలో please note down, the population, human population will reduce a lot. మానవుడు అనగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల సంఖ్య అనేది చాలా తగ్గిపోతుంది. In the world war that happened just before the glorious appearance, many of the people will be killed. దానికి కారణం ఏమిటంటే ప్రభు యొక్క మహిమ గల ప్రత్యక్షత జరిగినటువంటి సందర్భానికి తర్వాత జరిగేది ఏమిటంటే ఆ యుద్ధములో అనేక మంది చనిపోతారు. And if you look at the population of Israel, ఇశ్రాయేలు యొక్క జనసంఖ్యను మనం చూస్తే 2/3 population of the Jewish people will be eliminated as a result of the war. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అర్మగెద్దోన్ అనేటువంటి
ఆ యుద్ధము వలన ఇశ్రాయేలీయులలో 200 మంది చనిపోతారు. Zechariah chapter 13, you read there. ఈ మాటలు మనకు జకరియా గ్రంథము 13వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. You can understand very clearly says that 2/3 population will be eliminated as a result of the world war. అనగా 2 భాగాలు చనిపోతారు అనేటువంటి మాట జకరియా గ్రంథము 13వ అధ్యాయము Verse 8 and 9. 8, 9 వచనాలలో వ్రాయబడింది, చదువుతున్నాను. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చతురు, 3వ భాగము వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును. So look at that. Today, if the Jewish people all over the world is estimated approximately is more than that, but for our calculation we will take 15 million Jewish people are there all over the world. ప్రపంచమంతటా కూడా నేడు ఉన్నటువంటి మరి ఇశ్రాయేలు యొక్క సంఖ్యను మనం ఆలోచన చేసినట్లయితే 15 మిలియన్లు. If the today present situation. ప్రస్తుతం ఉన్న వారి సంఖ్య. So if it is 15 million, how many people will die? అనగా దానిలో మరి ఇక్కడ ఉన్నటువంటి జకరియా గ్రంథంలో రాయబడినటువంటి ఆ యొక్క మాటను బట్టి ఎంతమంది చనిపోతారు? 10 million people will be killed. 10 మిలియన్ మంది, అనగా 1,50,00,000 మంది చనిపోతారు. See, the Antichrist will come and persecute the Jewish people, and as a result of the persecution, 10 million people minimum, I'm talking, 10 million people, Jewish people will be killed. కాబట్టి అపవాది పరిపాలన, క్రీస్తు విరోధి పరిపాలన, ఎంతో శ్రమల పాలవుతారు వారు. ఆ కారణాన మరి 10 మిలియన్లు అనగా సుమారు 1 కోటి మంది ఇశ్రాయేలీయులు మరణిస్తారు. Hitler killed only 6 million people. హిట్లరు చంపింది ఎంతమంది అంటే 60 లక్షలు. That means the Antichrist is going to kill more than what Hitler has done. అనగా హిట్లర్ చంపినటువంటి ఇశ్రాయేల్ కంటే కూడా ఎక్కువగా క్రీస్తు విరోధి చంపుతాడు. Bible very clearly says the Jewish people will pass through a great tribulation. ఈ రీతిగా ఇశ్రాయేల్ జనాంగం అనేది ఇలాంటి శ్రమానుభవములకు ఎక్కువగా వారు గురయ్యారు. As a result of the world war, the third world war called Armageddon, అనేటువంటి 3వ ప్రపంచ యుద్ధంలో Bible is again and again says that a lot of people are going to be killed. అనేక మంది చనిపోతారు. Then look at that even in Revelation chapter 9, you can look at that. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో కూడా ఈ మాటను మనం చూడవచ్చు. If you look at that verse 17 and 18, 9వ అధ్యాయము 17, 18 వచనాలలో as a result of the army that is coming from India and China, ఇండియా నుండి తర్వాత చైనా నుండి వస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సైన్యాన్ని బట్టి how many people are going to be killed, it is mentioned. కాబట్టి ఎంతమంది అక్కడ చనిపోయి ఉన్నారో అక్కడ రాయబడిందండి. Look at that. 16, 17 చదువుతున్నాను. 9వ అధ్యాయము ప్రకటన. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పువలే ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణములు, మైమరువులుండెను. గుర్రముల తలలు సింహపు తలలు వంటివి, వాటి నోళ్ల నుండి అగ్ని ధూమ గంధములు బయలు వెడలుచుండెను. Verse 18. 18 By this, yeah. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్ల నుండి బయలువెడుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడి. Yeah, 2/3 of the human population will be killed. 3వ భాగము మనుషులు చనిపోతారు. So we see this 3 was third part of the verse. So you see that this war, because the army is coming from India and China, because of that 3 things are coming: fire, brimstone and smoke. ఇండియా నుండి, మనకు భారతదేశం నుండి, చైనా నుండి వస్తున్నటువంటి ఈ భారీ మరి సేన వలన 3 విధాలైనటువంటి మరి ఆ యొక్క బయలువెళ్ళినటువంటి తీక్షణమైనటువంటి వాటిని బట్టి మనుషులు చనిపోతారు. So 1/3 of the human population will be eliminated. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా 3వ భాగం చనిపోతారు. So you can imagine how many lakhs and lakhs of people will be killed as a result of the world war. కాబట్టి ఈ 3వ ప్రపంచ యుద్ధాన్ని బట్టి ఎంతమంది ప్రజలు తమ యొక్క ప్రాణాలను కోల్పోతారో దీన్ని బట్టి మనం అర్థం. See, in verses, I have written a lot of verses. You can read some of the verses. In Isaiah 24 verse 3 to 6 you read.
యెషయా గ్రంథము 24వ అధ్యాయము. Yeah, read that. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 3-4 వచనాలు. Yeah. Isaiah, there's a mentioned number of people who are going to be killed there. Yeah. 24 Isaiah 24 verse 3 to 6 we see. 3వ వచనం నుండి 6వ వచనం చదువుతున్నాను. Yeah. యెషయా గ్రంథము. దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్ముగును. యెహోవా ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు, దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు, లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను, శాపము దేశమును నాశనము చేయుచున్నది, దేశ నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు, క్రొత్త ద్రాక్షరసము అంగలార్చుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది. Yeah, the last part says the inhabitants of the earth are burned and few men left. దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. Because the man has violated the ecological principles. You see that God has laid a order and man has defiled the earth. Pollution, because of the pollution, the men will die. Verse 5, you see the earth also defiled under the inhabitants. Therefore, because they had transgressed the laws, changed the ordinance, broken the everlasting covenant. God has made an order for the earth, but the man has violated all the order. Because of that, many will die because of the pollutions. కాబట్టి ఎందుకు మనుషులు ఆ రీతిగా చనిపోతారో 24వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను అనే మాట మనం చూస్తాం. Yeah, only very few men will be left out there. కాబట్టి శేషించిన మనుషులు చాలా కొద్దిగా ఉంటారు. One more verse we will read, 13 verse 12 we see that. 13 verse 12. 13వ అధ్యాయము 12వ వచనము చూస్తున్నాము. I will make man more rare than fine gold, even a man than the gold wedge of Ophir. బంగారు కంటే మనుషులను, ఓఫీర్ దేశం సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను. The ratio between man and women will differ. Men will be less, women will be more, because men are all killed in the war. యుద్ధంలో అనేక మంది పురుషులు చనిపోతారు కనుక పురుషుల కంటే కూడా స్త్రీల సంఖ్య అనేది ఆ దినాలలో అధికంగా ఉంటుంది. Jeremiah chapter 15 verse 8, you read that. 15వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 8వ వచనములో రాయబడినటువంటి మాట చదువుతున్నాను. Because in the war normally men are killed. యుద్ధం జరిగేటప్పుడు సహజంగా పురుషులు మరణిస్తారు. Verse 8. 15:8 చదువుతున్నాను. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉందురు, మధ్యాహ్న కాలమున యవ్వనుల తల్లి మీదికి దోచుకుని వారిని నేను రప్పింతును, పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదికి రాజేతును. కనిన స్త్రీ క్షీణించుతున్నది, ఆమె ప్రాణము విడిచి ఉన్నది, పగటి వేళనే ఆమెకు ప్రొద్దు కృంగి ఉన్నది. Yes, mention that their widows are increased to me above the sand of the sea. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉందురు అని 8వ వచనంలో చూస్తున్నాం. So there is a lot of issues related with that marrying. The many women are there, the men are very few. The marriage will create a lot of problem. కాబట్టి స్త్రీలు అధికంగా ఉంటారు, పురుషులు తక్కువగా ఉంటారు. కాబట్టి వివాహ సంబంధమైనటువంటి సమస్యలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. So during the time of the millennial, in the beginning, the men are very few. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభంలో పురుషుల సంఖ్య స్త్రీల సంఖ్య కంటే తక్కువగా ఉంటుంది. But later on they will increase in number. ఆ తర్వాత పురుషుల సంఖ్య క్రమక్రమముగా అధికమవుతూ ఉంటుంది. A single man will become a big nation after 2000 years. 2000 సంవత్సరాల తర్వాత ఒక్క పురుషుడు ఒక రాజ్యంగా తయారవుతాడు. Look at that, Isaiah 60 verse 22. యెషయా గ్రంథము 22వ వచనం చూడండి. 60 verse 22. 60 అధ్యాయము 22వ వచనము చదువుతున్నాము. వారిలో ఒంటరి అయిన వాడు
1000 మంది ఎగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. Yeah. యెహోవానకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. Yeah, a little one shall become 1,000, and a small one, a strong nation, a big nation will come out of him. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేని వాడు బలమైనటువంటి జనమగును. As I told you, lifespan is increasing. People are living for hundreds of years. ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తూ ఉంటారు. Zechariah chapter 8 verse 4 says that Jerusalem will be full of old people. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినటువంటి మాట, యెరూషలేము అంతా కూడా వృద్ధుల చేత నింపబడి ఉంటుంది. Zechariah 8 verse 4, the olden day, at that time the city of Jerusalem will be full of old people. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అందరూ వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. We see every man with a staff in his hand, because of the very old age. They are there. Old age people will be there in Jerusalem. వృద్ధుల చేతగా కర్ర పట్టుకొని అక్కడ కూర్చుంటారు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. Yeah. The boys and girls, verse 5 says, the boys and girls will play in the streets of Jerusalem. 5వ వచనంలో మనం చూసినట్లయితే పట్టణంలో వీధులలో మరి మగపిల్లలు ఆడపిల్లలు ఆటలాడుకుంటూ ఉంటారు. And during the millennial kingdom, there is no sickness. అంత మాత్రమే కాదు, 1000 ఏళ్ల పరిపాలనలో రోగాలు ఉండవు. The sickness is very, very less. అనగా రోగం అనేది చాలా అరుదు. Or there's no much need of any doctors and hospitals. It's a very good thing, isn't it? కాబట్టి ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి మరి ఆసుపత్రులు లేకపోతే డాక్టర్ల యొక్క అవసరం అంతగా ఉండదు. Isaiah 33 verse 24 says that no one will say that I am sick. ఎవరు నాకు బాగులేదు, నాకు ఆరోగ్యం సరిగా లేదు అనేటువంటి మాట ఎవరు అనేవారు ఉండరు అనేటువంటి మాట యెషయా గ్రంథము 33వ అధ్యాయంలో మనం చూస్తాం. Yeah, nowadays some people are habituated to say every day I am sick. But at that time nobody will say I am sick. 24. దినాల్లో మనం చూసినట్లయితే ప్రతి వారికి ఏదో ఒక అనారోగ్యం ఏదో ఒక జబ్బు ఉంటుంది, కానీ ఆ దినాలలో జబ్బు లేక రోగము అనేటువంటి సమస్యలు నాటి దినాలలో ఉండనే ఉండవు. The inhabitants shall not say I am sick. నేను అనారోగ్యంగా ఉన్నాను అనేటువంటి మాట ఎవరు అనరు. Yes, I think there's a tree called the tree of life during the time of millennium. ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో జీవ వృక్షం అనేది ఉంటుంది. And the leaves of that tree will be giving energizing or giving strengthening to the people. కాబట్టి దాని యొక్క ఆకులు మరి అక్కడ ఉన్నటువంటి మనుషులు వారి కనుక వాటిని తీసుకున్నట్లయితే బలాన్ని ఇస్తుంది, తర్వాత మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. I sometimes feel Ayurvedic medicine will be, leaf will be very much strong. That is what we read. Ezekiel 47 verse 12, you read that. ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనంలో మనము ఆ మాట చూడగలము. అనగానే ఆయుర్వేదం మనకు గుర్తొస్తుంది. Yeah, look at that. 47, Ezekiel 47 verse 12. ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఎత్తు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండు ఆహారమునకును ఆకులు ఔషధమునకును వినియోగించును. ఔషధం, its leaves are for medicines. కాబట్టి ఆకులు మరి ఔషధములాగా ఉపయోగపడతాయి. As I told you, there are people with a natural body, definitely weakness will be there in the body, and for them these leaves will be energizing them. ఆ కాలంలో భౌతికమైనటువంటి మనవలే శరీరాన్ని కలిగినటువంటి మనుషులు ఉంటారు కనుక వారికి ఉన్నటువంటి బలహీనతలో ఇలాంటి ఆకులను వారు తినవచ్చు. So the population will be increasing so much. ఈ రీతిగా జనసంఖ్య అనేది విస్తరిస్తూ ఉంటుంది. And the health issues will be reduced, and many will be in a healthy condition at that time. ఆరోగ్య సమస్యలు నాటి దినాలలో ఎక్కువగా ఉండవు కనుక మనుషులు చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటారు. Another interesting thing, if you look at that, the entire atmosphere, entire ecology will change. మనం చూస్తూ ఉన్నటువంటి యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి వాతావరణం అనేది
పూర్తిగా మార్చబడుతుంది. Now you know when God created the earth, మనం ఎరుగుతాము, భూమిని దేవుడు సృజించినప్పుడు the entire land was only a single mass of land. ఆ యొక్క భూమి అంతా కూడా ఒక ముద్దగా ఉన్నది. Today you know the lands are divided. America is other side, Africa is other side, India is other side, and it is divided. కానీ నేటి మనం చూస్తూ ఉన్నాము, ఈ భూమిలోనే దేశాలుగా మరి ఖండాలుగా ఈ భూమి విభజింపబడింది. But actually when God created, it was a single piece of land. కానీ దేవుడు సృజించినప్పుడు అలాంటి భాగాలుగా భూమి విభజింపబడలా. Both science and Bible says the same thing. Science also says the same thing. కాబట్టి బైబిల్ చెప్పేదే శాస్త్రవేత్తలు కూడా లేక శాస్త్రం కూడా చెబుతుంది. The geologists, they say that long ago the earth was divided, continental drift they say. కాబట్టి ఇక భౌగోళిక శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఎంతో ప్రాచీన కాలం ముందు ఈ రీతిగా ఖండాలుగా మరి భూమి విభజింపబడిందని వారు చెప్తారు. Earth was broken and separated. It is floating. It is going away one from another. కాబట్టి ఈ రీతిగా ఒకదానికి మరి ఒకటి వేరుగా ముక్కలై ఈ యొక్క భూమి ఆ రీతిగా ఖండాలుగా విభజింపబడిందని వారు చెప్తారు. All the continent, if you take it, can join together and it will become a single piece. కాబట్టి వాటన్నిటిని మనము జత చేసినప్పుడు అది ఒక చోటుకు వచ్చినట్లుగా మనం చూస్తాం. Genesis chapter 10 verse 25. ఆది కాండము 10వ అధ్యాయం 25వ వచనంలో It says that during the time of Peleg, the earth was divided. కాబట్టి పెలెగు కాలంలో జీవించినటువంటి కాలంలో భూమి విభజింపబడింది అని రాయబడింది. So the scientists, what they say, continental drift, probably it might have taken during the time of Peleg. కాబట్టి ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పేటువంటి ఈ మాటలు బహుశా ఎలుగు జీవించినటువంటి ఆ కాలంలో జరిగినవి అని మనము చూడవచ్చు. But in the millennial kingdom, most probably most of these pieces of the earth will come together. కానీ వెయ్యేళ్ల పరిపాలనలో ఈ రీతిగా దూరముగా ఉన్నటువంటి విభజించినట్లుగా విడివిడిగా ఉన్నటువంటి ఈ భూభాగం అంతా కూడా ఒక చోటుకు వస్తుంది. Why I say like this? ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను? As we have seen that Jerusalem is going to be the top or the biggest mountain. ఎందుకంటే అప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క సియోన్ అనేటువంటి కొండ అది బహు ఎత్తుగా చేయబడుతుంది. Today Jerusalem is not the biggest mountain. కానీ నేడు యెరూషలేము అనేది ప్రపంచమంతటా ఎత్తైనటువంటి పర్వతం కాదు. Only by an anti-continental drift, when these pieces are joining together, the mountain can form. అనగా భూమి యొక్క అంతర్గతంగా జరిగినటువంటి భౌగోళిక మార్పులు అంటాం. దాని వలన యెరూషలేము యొక్క ఎత్తు పెరుగుతుంది. So there's a possibility that the anti-continental drift, these pieces will come together and the entire face of the earth will change. అనగా నేడు ఉన్నటువంటి యొక్క భూమి యొక్క ముఖము కూడా అనగా రూపం కూడా నాటి దినాలలో మారుతుందని దాన్ని ఆధారంగా చేసుకొని చెప్పవచ్చు. If you read Isaiah chapter 30 verse 26, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే it is mentioned that the sunlight is going to increase. ఆనాడు ఆ సూర్యుని యొక్క ఆ యొక్క వేడి అధికమవుతుంది. How many times it is increasing? There are 7 times I think. 30, you read that Isaiah chapter 30 verse 26. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. Imagine the sunlight increasing 7 times. What is the condition? అనగా సూర్యుని యొక్క వేడి అనగా 7 రెట్లు కనుక అధికమైతే పరిస్థితి ఏంటి? Now it's just very difficult to survive, isn't it? నేటి దినాల్లో ఉన్నటువంటి యొక్క వేడిని మనం తట్టుకోలేము. Really, when I read that, I was wondering how it is possible. If 7 times increasing, we will all burn away, isn't it? అనగా 7 రెట్లు కనుక సూర్యుని యొక్క వేడి మనకు అధికమైనట్లయితే భూగోళం అంతా కూడా కాలిపోతుంది. Yes, 7 times the sunlight is going to increase. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట సూర్యుని ప్రకాశము 7 దినములంత వెలుగు అన్నాడు. But it is the light will increase, but the heat will not increase. అనగా దీని అర్థం ఏమిటంటే ప్రకాశం అనగా వెలుగు అధికమవుతుంది కానీ వేడి పెరగదు. God's creation is so wonderful. Turn to with me. You keep a finger here. Turn to with me in Isaiah chapter 4 verse 6. దేవుని యొక్క కార్యములు అద్భుతమైనవి. కొన్నిసార్లు I always say the Bible is not a science book, but scientific truths are beautifully narrated in the Bible. అనగా ఇక్కడ శాస్త్రము లేదు కానీ
శాస్త్రంలో ఉన్న విషయాలన్నీ కూడా ఇక్కడ చక్కగా చెప్పబడ్డాయి. Yeah, here is a biblical truth or a scientific truth is mentioned. ఇక్కడ 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడింది. Yeah, look at that. 4వ అధ్యాయం 6వ వచనం. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. Yeah, God will make a tabernacle around the earth to protect from the heat. అనగా ఆ వచ్చే యొక్క వేడి నుండి భూమి మీద తాపము పడకుండా దేవుడు మరి ఈ యొక్క భూగోళం చుట్టూ ఒక వలయం లాగా పర్ణశాలను ఏర్పాటు చేస్తాడు. Being a science professor, I can explain little more than. మీరు సహోదరులు సైన్స్ లో మరి ప్రొఫెసర్ కనుక ఈ యొక్క విషయాలు మనకు అర్థమయ్యేటట్లు. You know, the present earth, it is called, you might have heard about ozone umbrella. Have you heard about it? Ozone umbrella. మనకు తెలుసు కదా భూగోళం చుట్టూ కూడా మనకి ఓజోన్ అనేటువంటి That means the entire earth is covered by an umbrella. It's a covering is there upon the earth. భూమిని చుట్టినటువంటి ఒక వలయం ఉంది, దాన్ని ఓజోన్ పొర అంటాం మనం. That is called ozone. అదే ఓజోన్. Because this sunlight contains ultraviolet rays. అనగా సూర్యుని నుండి వచ్చేటువంటి వెలుగు మనకు హానికరమైంది. If ultraviolet comes here on the earth, many of us will die. అనగా ఆ యొక్క మనకు హాని కలిగించే ఆ యొక్క కిరణాలు కనుక మనుషుల మీద పడితే మనుషులు The చనిపోతారు. ultraviolet rays are very harmful. అవి చాలా ప్రమాదకరమైనవి. So the God made a ozone umbrella so that the ultraviolet rays will be absorbed in the ozone area. అందువలన భూగోళమునకు చుట్టూ ఉపరితలమున ఆవరించినటువంటి ఓజోన్ పొర ఏం చేస్తుందంటే సూర్యుని నుండి వచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి ఆ కిరణాలను అదేం చేస్తుంది. And because of that ozone, these ultraviolet rays are not coming. అనగా అది ఉండుటను బట్టే హానికరమైనటువంటి ఆ కిరణాలు భూమి మీద పట్టవులా. If that's why scientists are saying that pollution, don't pollute it, carbon dioxide increase, the hole will come in the ozone umbrella, holes will there come. కాబట్టి ఇక్కడ కనుక భూమి మీద కనుక ఈ యొక్క కాలుష్యం అధికమైపోతే జరిగేది ఏమిటంటే ఈ పొరలాగా ఉన్నది దీనికి అక్కడక్కడ రంధ్రాలు పడతాయి. Can you imagine a leaking umbrella, how it will be? అనగా మనము గొడుగు వేసుకున్నాము, దాని కనుక చిరిగిపోయి ఉంటే ఎలా ఉంటుందో చూడండి. If carbon dioxide increases, the leak, the holes will develop in the ozone area umbrella. అది గొడుగుకు చిరుగు పట్టినట్టుగా ఉంటూ ఉన్నది. Now there are some holes developed already. ఆ యొక్క ఓజోన్ పొర అక్కడక్కడ చిరిగిపోయింది. That is why scientists says nowadays the skin cancer is increasing in the world because of ultraviolet rays are coming through that. సూర్యుడి నుండి వచ్చే అల్ట్రావైరస్ ఆ యొక్క కిరణాల వలన నేడు ఈ యొక్క చర్మ క్యాన్సర్ సంబంధించినటువంటి చర్మ వ్యాధులు వస్తున్నాయని డాక్టర్ చెప్తూ ఉన్నారు. If you look at the sunlight, the ultraviolet rays can damage your eyesight. It can retina, it can affect. మనకు అదే రీతిగా నేరుగా కనుక మన సూర్యుడి యొక్క కాంతి కిరణాలు మన యొక్క కంటి మీద పడినట్లయితే కన్ను కూడా దెబ్బతింటుందండి. If God has made this ozone layer to absorb the ultraviolet rays, same way God is going to absorb the heat from the sunlight. నేటి దినాలలో ఓజోన్ అనేటువంటి పొరను దేవుడు ఏ రీతిగా మానవుడమైనటువంటి మనక్షేమం కొరకు ఉంచాడో అదే రీతిగా 1000 ఏళ్ల పరిపాలనలో ఒక పర్ణశాల లాగా వేడిని ఆపుట కొరకై దేవుడు సృష్టిస్తాడు. In the sunlight, ఆ యొక్క వెలుగులో there's a particular ray is called is the infrared rays. ఇన్ఫ్రారెడ్ రేస్ అని మనకి Those who know the science can understand it. అవి ఆ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలలో ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి ఉంటాయి. The infrared rays is responsible for generating heat. అవి ఏం చేస్తాయంటే వేడిని అధికం చేయడానికి ఉపయోగపడతాయి. So this verse suggests that during the millennial kingdom, మనకి రాయబడినటువంటి మాటను బట్టి 1000 ఏళ్ల పరిపాలన కాలంలో God will make another covering for the earth. అనగా భూమి చుట్టూ కూడా దేవుడు వేరొక పొరను ఒక కవచంగా And that cover will absorb the infrared rays. Heat will be absorbed. అనగా సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైనటువంటి ఆ యొక్క కిరణాలను అవి ఏం చేస్తాయంటే అవి వాటిలో ఉంచుకుంటాయి. The light which is coming on the earth, even though 7 times bigger, but it will not have any heat. కాబట్టి 7 అంతలు మరి వేడి అధికమైనప్పటికీ కూడా దాని ప్రభావం అనేది భూమి మీద పడదు. I hope you understood little bit about it. It's a science, it is pure science. ఇది శాస్త్రానికి సంబంధించినటువంటి మాట. But I was so impressed with this one. Why? Because Bible, even though it is not a scientific book, how scientific truths are described here. అది బైబిల్ అనేది శాస్త్రం కాదు కానీ
ఆ శాస్త్రానికి సంబంధించినటువంటి ఆ యొక్క సత్యాలు కూడా ఓ చక్కగా వ్రాయబడి. So God will make this earth covering, another covering to protect from the heat. కాబట్టి సూర్యుడి నుండి వచ్చే ఆ యొక్క వెలుగును ఆపువేట కొరకై దేవుడే భూగోళము చుట్టూ ఒక పొర లాంటిది దేవుడు సృష్టిస్తాడు. So we see that the nations will see the glory of God will appear in Jerusalem and nations will come there. అనగా దేవుని యొక్క మహిమను ప్రజలు చూస్తారు, జనాలు చూస్తారు. ఆ దేవుని మహిమను చూచుట కొరకై ప్రజలందరూ కూడా The seasons of this earth will continue like that. The winter, rainy, all these things will continue for some time. ఉన్నటువంటి యొక్క కాలాలు మనకి వర్షాకాలము, ఎండాకాలము, శీత ఇవన్నీ కూడా కొనసాగుతూనే ఉంటాయి. The productivity, the growth, the productivity will increase. The fruits will increase a lot. ఆ వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు అధికమవుతా ఉంటాయి. The animals are going to feed upon the grass. మనకు ఆ జంతువులు అవి వాటి ఆహారం కొరకై ఆహారం వాటికి సమృద్ధిగా ఆ గడ్డి దొరుకుతుంది. Even the lion will eat grass like an oxen. ఆ సింహము కూడా ఆ ఎద్దు వలె గడ్డి వేస్తుంది. The cruelty of the animals will disappear. అనగా జంతువుల్లో ఉన్నటువంటి ఆ క్రూరత్వం అనేది దేవుడు తీసివేస్తాడు. Look at that, Isaiah chapter 11 verse 6 you read, 6 and 8. Isaiah 11. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుండి 6 and 8 also you can read. 6, 8 చదువుతున్నాను. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు గుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. Yeah, small children, nursing child can play with a snake, isn't it? అనగా పాలు విడిచినటువంటి పాలు తాగే చిన్న పిల్లలు మిడినాగు పుట్ట మీద ఆడుకుంటారు. I think you need not to buy toys for the children, give the snakes to the children. పిల్లలకి ఎలాంటి బొమ్మలు కొనాల్సిన అవసరం ఉండదు అప్పుడు. What a type, what things are there? Lot of changes will occur. ఎలాంటి మార్పులు దేవుడు మరి సృష్టిలో కలుగు చేస్తాడు. So many other verses, similar verses are there. మరికొన్ని మాటలు మనం చూద్దాం. The cruelty of animals will disappear and they start eating grass. జంతువులలో ఉన్నటువంటి ఆ యొక్క క్రూరత్వం అనేది తొలగిపోతుంది కనుక అవి గడ్డి మేస్తాయి. When God created the animals, He expected they should eat grass. They should live on the grass. అనగా దేవుడు సృష్టిలో జంతువులను సృజించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే అవి గడ్డి తినాలి. Only after the Noah's time they became animals started eating other animals. The carnivorous animals came. అనగా నోవహు కాలము తర్వాతనే అవి మాంసాన్ని తినేటట్లుగా మనం లేఖనం చూస్తాం. Even man was not we are not supposed to be non-vegetarian. We are all God created vegetarians. అనగా దేవుడు మానవుని ఎలా సృజించారంటే శాకాహారులుగా ఉండాలనే. Only fruits and nuts are the best food that God has created for us. మనం సృష్టిలో మనం చూస్తాం పండ్లు తర్వాత ఆ నట్స్ అంటాం, వాటిలో చాలా శ్రేష్టమైనవి. God kept Adam in the garden where the fruits are there. అందువలన ఏదైనా వనములో ఫలాలు అనగా వృక్షాలు ఎన్నో ఉన్నాయి. After Noah's time, నోవా తర్వాత lot of climatic change has occurred. ఆ భౌగోళికమైనటువంటి మార్పులు ప్రకృతిలో వాతావరణంలో మార్పు. So because of that, God said, now onwards you can eat meat also. అందువలన అప్పటి నుండి మాంసాహారము తినేటట్లు దేవుడు అనుమతించాడు. Still Bible says that the best food is vegetarian. అయితే బైబిల్ చెప్పేది ఏమిటంటే శాకాహారమే శ్రేష్టమైన ఆహారం. Oh, that will not cause much problems. ఎందుకంటే దాని వల్ల మనకు సమస్యలు తగ్గుతాయి. So I am not recommending a vegetarian, but the Bible is also there's even in the millennial kingdom I told you we can eat fish also, that I told you earlier. 1000 ఏళ్ల పరిపాలనలో పరిస్థితులన్నీ కూడా మారుతాయి అని మనం చూచాం. ఒకవేళ తినాలనుకున్నటువంటి వారు తినొచ్చు. Yeah, even you can have mutton curry also, because in the temple the sacrifices are there. The priests they eat mutton. మనం తెలుసు మరి దేవాలయంలో బలులు అర్పించబడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క మాంసాహారాన్ని యాజకులు తినాలి. Yeah, they will definitely they will eat that. తినాలి. So definitely there's not objection. You see how the children are playing, animals are living together in harmony. కాబట్టి మన చిత్రంలో మనం చూస్తూ ఉన్నాము మరి క్రూర జంతువులతో పాటు పిల్లలు ఏ రీతిగా ఆడుకుంటున్నారో మనం చూడవచ్చు.
What a wonderful time will be that. ఎంత అద్భుతమైనటువంటి రమ్యమైనటువంటి పరిస్థితితో మనం చూడవచ్చు. The animals, I think, see, look at the elephant is going carrying a cub of a lion and moving. It's a real picture. ఇది సహజంగా తీయబడినటువంటి ఒక ఫోటో. ఏనుగు తర్వాత సింహం పిల్లలను మోసుకొని వెళ్తున్నట్లు. This photograph is taken in African forest, and they saw this picture and they surprised that the elephant is carrying a cub of the lion. ఇది ఆఫ్రికాలో అక్షరార్థంగా జరిగినటువంటి సంభవము. ఇది ఫోటో చేసి పెట్టారండి అప్పుడు ఆ కాలంలో. And if animals can live now itself like this, definitely in the millennial kingdom they can definitely live. ఈ కాలంలోనే జంతువుల్లో అలాంటి మార్పులు సంభవిస్తే 1000 ఏళ్ల పరిపాలనలో ఇంకెలాంటి మార్పులు సంభవిస్తాయి? Another thing which we see about the millennial kingdom, that there is a temple called millennial temple. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రత్యేకంగా దేవాలయం నిర్మించబడుతుంది. In the book of Ezekiel chapter 40 verse 40 to 47, around 7 chapters are completely devoted to describe the temple in the millennial kingdom. 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో ఉన్నటువంటి దేవాలయం యొక్క వివరణ ఎస్కేల్ గ్రంథంలో 40వ అధ్యాయం నుండి 47వ అధ్యాయం వరకు వివరాలు ఇవ్వబడ్డాయి. Temple will be established at the top of the mount of Jerusalem. అనగా యెరూషలేములో ఉన్నటువంటి ఆ కొండ శిఖరాన ఈ యొక్క మందిరం కట్టబడుతుంది. Minute detail of the temple is given from Ezekiel 40 to 47. 40వ అధ్యాయం నుండి 47వ అధ్యాయం వరకు దేవాలయంలో అన్ని సమస్తమైనటువంటి చిన్న చిన్న విషయాలు కూడా అక్కడ ఆ నిర్మాణం ఎలా ఉంటుందో. It is not easy to understand that description. ఆ యొక్క వివరణను బట్టి మనం సరిగా గ్రహించడం అనేది కొంత కష్టం. We know that when the temple was destroyed, the first temple was destroyed, the glory departed from the temple. మనం ఎరుగుదము మొదటి దేవాలయం పడగొట్టబడినప్పుడు దేవుని యొక్క మహిమ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. From the temple it is departed and went through this gate. You look at that. This gate is called the eastern gate of Jerusalem. కాబట్టి ఆ యొక్క మహిమ ఎటువైపు నుండి వెళ్ళిందంటే తూర్పు వైపు గేటు నుండి వెళ్ళిపోయింది. From the eastern gate the glory departed and went on the Mount of Olives. కాబట్టి ఆ యొక్క మహిమ అనేది ఈ యొక్క గేటు నుండి ఆ ఒలీవల కొండ మీదకి వెళ్ళినట్లుగా ఉన్నది. And when the Lord Jesus Christ came here on the earth, ప్రభువు యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చినప్పుడు the second temple was there. First temple was destroyed, second temple was made. ఆ కాలంలో రెండోసారి కట్టబడిన దేవాలయం ఉన్నది. And you know, Jesus at the last day of his life on the earth, he entered into Jerusalem on a donkey. మన మెరుగుదము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన జీవితంలో అనగా చివరి దినాన ఒక గాడిదను ఎక్కి యెరూషలేముకి వెళ్ళాడు. He entered into Jerusalem temple through this gate. అనగా ఈ ద్వారము తూర్పు గుమ్మము ద్వారానే ఆయన యెరూషలేములోకి వెళ్ళాడు. And after cleansing the temple, he came out of the temple through the same gate. ఆయన దేవాలయంలోకి వెళ్ళి దేవాలయాన్ని శుభ్రం చేసి మరలా ఇదే గేట్ ద్వారా బయటికి వచ్చాడు. See, please note down, when the first temple was there, when the glory departed from the temple, we see the temple was destroyed. మనం చూసినట్లయితే దేవాలయం పడగొట్టబడింది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మహిమ అక్కడి నుండి వెడలిపోయింది. Nebuchadnezzar destroyed the first temple. మొదటి దేవాలయాన్ని మరి పడగొట్టి నాశనం చేసింది నెబుకద్నెజర్. And same way, అదే రీతిగా when the second temple, Jesus Christ entered and he came out of the east gate, and afterwards he went to the Mount of Olives and said that this temple is going to be destroyed. అదే రీతిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ రెండవసారి కట్టబడినటువంటి దేవాలయంలోనికి ప్రవేశించి మరలా తూర్పు గుమ్మము ద్వారా వెలుగు వచ్చి ఒలీవల కొండ మీద ప్రభువు పలికినటువంటి మాట, ఈ దేవాలయము పడగొట్టబడుతుంది, రాతి మీద రాతి ఉండదన్నాడు. He said very clearly, one stone will not remain upon the other stone. Completely this temple is going to be destroyed. కాబట్టి ఈ యొక్క గొప్ప దేవాలయము పడగొట్టబడుతుంది, రాతి మీద రాయి ఉండదన్నాడు. Christ is the glory of God. Glory departed from the temple. ప్రభువైనటువంటి యేసుక్రీస్తే దేవుని యొక్క మహిమ ఆయన బయటికి వెళ్ళిపోయాడు. When glory departs from the temple will be destroyed. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోతుందో ఆ దేవాలయం పాడైపోతుంది. As the Lord has predicted, the second temple also destroyed. అనగా ప్రభువు పలికినటువంటి ఆ యొక్క మాట మేరకు
రెండవసారి కట్టబడినటువంటి AD, దేవాలయం కూడా పడి- AD 70, Titus, the Roman commander, came and destroyed the temple. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమ అధిపతి అయినటువంటి టైటస్ దాన్ని పాడు చేశాడు. So the first temple and the second temple, మొదటి దేవాలయము రెండవ దేవాలయం, and they were destroyed on the same date and the same month. కాబట్టి ఒకే నెలలో ఒకే దినమందు అవి పడగొట్టబడ్డాయి. That is very clearly suggesting that the God's hand was behind that destruction. కనుక దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ రీతిగా పడగొట్టబడటంలో దేవుడి యొక్క హస్తం ఉన్నది. And this is the only portion of the Jerusalem that is remaining even today. కనుక నేటి వరకు కూడా దేవాలయం పడగొట్టబడినప్పటికీ కూడా మిగిలి ఉన్నటువంటి దేవాలయ భాగంలో ఈ యొక్క గేట్ ఒక్కటే. If you go to Jerusalem, you can see this gate of Jerusalem. కనుక ఈనాడు మీరు కనుక యెరూషలేము వెళ్తే ఇప్పటికి కూడా ఈ యొక్క గుమ్మాన్ని మీరు See, చూడవచ్చు. this Jerusalem gate is closed. కనుక ఇది మూయబడింది. Why it is closed? ఎందుకు మూయబడింది తెలుసా? And Ezekiel says that the Lord entered through this gate, so it will remain closed. అనగా దీని నుండి ప్రభు బయటకు వచ్చాడు కనుక అది మూయబడింది. Jesus Christ entered through this gate, so it is remain closed. కాబట్టి ఆయన దీనిలోకి లోపలికి ప్రవేశించాడు యేసు ప్రభు దీని ద్వారా, అందుకని ఇది మూసివేయబడింది. Bible very clearly says Jesus is coming again. యేసు ప్రభు మరలా రానే ఉన్నాడు. He will come on the Mount of Olives. ఒలీవల కొండ మీదకి వస్తాడు. From the Mount of Olives. ఒలీవల కొండ మీద At that time, this gate will open and he will enter through this gate. అప్పుడు ఈ యొక్క ద్వారము ఈ యొక్క గుమ్మము తనతల తాను తెలుసుకుంటది. దీనిలో నుండి ప్రభు లోపలికి వెళ్తాడు. See, hundreds and hundreds of years, even now that gate is closed and remaining there. వందల సంవత్సరముల క్రితము కట్టబడినటువంటి ఈ గుమ్మము నేటి కూడా నిలిచి ఉన్నది. The presence of this gate indicating that the coming of the Lord is near. అనగా ఇది ఇంకా నిలిచి ఉన్నదంటే అర్థం ఏమిటంటే ప్రభు రాకడ ఓ సమీపంగా ఉన్నది. Can you imagine the gate even now it is closed? అనగా ఇప్పటికీ కూడా ఆ యొక్క గుమ్మము మూయబడింది. It is not destroyed. అది ఇంకా పడగొట్టబడింది. Waiting for the Lord's coming and he will open this gate. అనగా ఎవరి కొరకు ఆ యొక్క గుమ్మం ఎదురు చూస్తుందంటే ప్రభు రాకడ కొరకు. You read Ezekiel chapter 8 verse 16 and also verse 11 verse 23. 8వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము. You read that verses and then you can understand the importance of this eastern gate. 8వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 8:16. Ah, యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను తిప్పగా అక్కడ యెహోవా ఆలయము ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడి వారి వీపులు యెహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. Yeah, people were defiled the temple of God, looking behind, looking backward and looking to the sun, and they became sun worshippers. కాబట్టి సూర్యుని ఆరాధిస్తూ వారు సూర్యుని తట్టుకు తిరిగి యెహోవా ఆలయము వైపు వారి యొక్క వీపులు త్రిప్పారని రాయబడింది. So because of that, the glory departed from there. You read verse 11 verse 23. 11:23లో ఈ కారణాన్ని బట్టి దేవుని యొక్క మహిమ మందిరములో నుండి వెడలిపోయినట్లుగా మనం చూస్తాం. Yeah, look at that verse 23. మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను. When the temple was defiled, the glory departs. అనగా ఎప్పుడైతే ఆ యొక్క మందిరము లేక దేవాలయము పడగొట్టబడిందో లేక నాశనము చేయబడిందో దేవుని మహిమ వెడలిపోయింది. Come to the Ezekiel chapter 44. యెహెజ్కేలు 44 verse 1 and 2, look at that. అక్కడ 1-2 వచనాలు చూద్దాం. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకుని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. అతడు యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించును గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడూ తీయబడకుండా అది మూయబడియే ఉండును. This gate is closed because the God of Israel has entered through this gate. అనగా ఈ గుమ్మము ద్వారా దేవుడు ప్రవేశించాడు కనుక ఈ గుమ్మము మూయబడింది. How beautifully these prophecies are fulfilling before our eyes. అనగా మన కళ్ళ ఎదుట దేవుడు పలికినటువంటి వాగ్దానాల యొక్క నెరవేర్పు ఎంత చక్కగా నెరవేరుతుంది. I personally went and saw this one. That's what I will confidently say about it. మరి సహోదరులు మరి అక్కడికి వెళ్ళి దీనిని చూచారు కనుక అంత ధైర్యంగా చూస్తారు. When I saw this gate is closed, I thank God how Bible prophecies are fulfilling. మూయబడినటువంటి ఆ ద్వారాన్ని చూచి మరి ప్రభువును స్తుతించాడు.
Yes, our Lord will come through this gate. అనగా మన ప్రభు ఈ యొక్క గుమ్మము ద్వారానే వస్తాడు. No, one of the biggest problem of the temple on millennial kingdom అనగా 1000 పరిపాలనలో నిర్మించబడనయ్యున్నటువంటి యొక్క దేవాలయం యొక్క సమస్య ఏంటంటే whether the sacrifices will be reinstated again or not. మరలా ఆ దేవాలయంలో అక్షరార్థముగా బలులు అర్పించబడతాయా? I don't want to discuss, this is a very debated subject, whether the sacrifices will continue again. ఇది ఎంతో వాదోపవాదములు, ఎంతో చర్చ జరుగుతూ ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. దానిలోకి నేను వెళ్తున్నాను. There are two interpretations of that. దీని గురించి రెండు అభిప్రాయాలు మనం చూద్దాం. Some says that what is written is only a symbolic. Literally, the sacrifices will not be reinstated. కొంతమంది ఏమంటారంటే ఇది అలంకారప్రాయమైనటువంటి భాష, అందువల్ల లక్షణార్థమైనటువంటి బలులు ఉండవని కొందరు మరి వ్యాఖ్యానం చేస్తున్నారు. But if we take everything literally, why this only we have to take symbolically? That's the problem. విషయాలన్నీ కూడా అక్షరార్థంగా మీరు తీసుకొని దీన్ని ఎందుకు ఆత్మీయంగా మీరు చెబుతున్నారనేటువంటి మాట వస్తే there is nothing harm in taking this also literally. There will be literal sacrifices will be reinstated in Jerusalem. అనగా అక్షరార్థముగా ఆ నూతన మందిరములో మరి ఆ బలులు అర్పించబడతాయి అనే దానికి పెద్ద సమస్య లేదు. Then what is the importance of the sacrifices? అనగా ఈ యొక్క బలుల యొక్క ప్రాముఖ్యత ఏంటి? That sacrifices will never be used for cleansing of the sin. అనగా పాపములు తుడిచివేయబడటానికి కాదు. And only the sacrifice of Jesus is able to cleanse us. No more sacrifice is needed. అనగా పాపములు క్షమించే అధికారము, పాపములు క్షమించగలిగినటువంటి శక్తి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు జరిగించిన బలికి మాత్రమే ఉన్నది. Hebrews chapter 10 verse 4 you read. హెబ్రీ పత్రిక 10:4వ వచనంలో రాయబడినటువంటి It is impossible for the blood of bulls and goats to take away sins. ఏలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. It is impossible for offering the sacrifices and it will not take away the sin. కాబట్టి బలులు అక్షరార్థముగా అర్పింపబడినప్పటికీ కూడా పాపములను తీసివేయుటకు కాదు. Then why again the sacrifice? మరలా ఎందుకు బలులు ఎందుకు అర్పిస్తారు? This is a big question. కాబట్టి ఇది ప్రశ్న. Now the answer is this one. దీని సమాధానం ఎలా చెప్పుకోవచ్చు? In the Old Testament we see the thousands and thousands of animals were killed. మనం ఎరుగుదుగా పాత నిబంధనలో వేల కొలది పశువులు వధింపబడ్డాయి. Whether any of that sacrifices has removed the sin of man? అనగా అర్పించబడినటువంటి ఆ యొక్క బలుల ద్వారా అర్పించినటువంటి వారి యొక్క పాపాలు క్షమించబడ్డాయా? No, nothing has happened. అలా జరగలేదండి. Then why they offered? ఎందుకు అర్పించారు? It was offered reminding that the sacrifice of Christ is coming. It was a reminder of coming sacrifice of Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు జరిగించినటువంటి బలిని చూపించే ఛాయ మాత్రమే. So Old Testament sacrifices has not removed any sin. కాబట్టి పాత నిబంధన బలులు పాపాన్ని ప్రక్షాళన చేయలేదు. It was only a reminder about the cross of Christ. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలిని చూపిస్తూ ఉన్నాయి. If that is the truth, అది సత్యమైతే then even in the millennial kingdom sacrifices may continue. It will be reminding about the sacrifice of Jesus on the cross. 1000 పరిపాలనలో ఆ యొక్క మందిరంలో బలులు అర్పించబడినప్పటికీ కూడా అవి ఏంటిని చూపిస్తాయి అంటే జరిగినటువంటి ప్రభు యొక్క బలిని. It is a memorial sacrifices, not for atonement. కాబట్టి జ్ఞాపకార్థమైనటువంటి బలులు. So that is what I believe. నేను నా అభిప్రాయం ఇది. I believe that it is not only me, many believe that literally sacrifices will be there, but that is not for removing of the sin, but it is reminding about the cross, the Christ and the sufferings of Christ on the cross. ఆ బలులు అనేవి అవి పాపాలు తీసివేయలేవు కానీ అవి బలిని చూపిస్తూ ఉన్నాయి. ఆ బలికి జ్ఞాపకార్థముగా ఉన్నాయి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి. So in the millennial kingdom also the sacrifices will be there. అందరూ బట్టి 1000 పరిపాలనలో ఆ మందిరములో బలులు అక్షరార్థముగా అర్పించబడతాయి. It is a memorial sacrifice. అవి జ్ఞాపకార్థ బలులు. Okay, then we see the holiness is the characteristic feature of this temple. అనగా ఈ యొక్క మందిరములో 1000 పరిపాలనలో ఉన్నటువంటి ఆ యొక్క మందిరం పరిశుద్ధతకు కేంద్రం. Everything is holy there. ప్రతిదీ దానిలో ఉన్నటువంటి ప్రతిదీ No unholy things will enter inside. అపరిశుద్ధమైనది అపవిత్రమైనది ఏది ప్రవేశించదో ఉండదు కూడా. Look at the Zechariah chapter 14 verse 20 and 21 you read. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 20 14 verse 20 and 21.
20-21 వచనాలు చదువుతున్నాను. In that day, ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట రాయబడును. యెహోవా మందిరములనున్న పాత్రలు బలిపీఠం మీదకున్న పళ్ళెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. యెరూషలేమునందును యోధా దేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు. yeah, look at the last verse. There shall be no more Canaanite in the house of the Lord of hosts. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో. Canaanite means businessmen. కనానీయుడు అనగా మనకు ఒకటే కింద అక్కడ ఉంది వర్తకుడు అని. You know, when Jesus entered in the temple, though, people are doing business there. మనము మా ప్రభువు యేసుక్రీస్తు వారి మందిరంలో ప్రవేశించినప్పుడు అక్కడ వారు వ్యాపారం చేస్తారు. He was driven them out. వాళ్ళందరినీ పడగొట్టి But పంపించారు. in the millennial kingdom, there is no like that. Nothing, no business will continue. కాబట్టి 1000 ఏళ్ల మందిరం, 1000 పరిపాలన మందిరంలో అలాంటి వర్తకం ఉండదు. The religion was used to make money. కాబట్టి వారు ఎందుకు అలా చేశారంటే డబ్బు సంపాదించుట కొరకై. Throughout the human history, we see the temple and all these are made for making money. మనం చూస్తాము చరిత్ర అంతటిలో కూడా మనం చూసేది ఏంటంటే దేవాలయము, దేవుడు అంటే వ్యాపారం. Jewish temple also used for making money. కాబట్టి యూదులు కట్టుకున్నటువంటి మందిరంలో వారు వ్యాపారం. But the Lord is saying at the end time in the millennial kingdom, there is no Canaanite, there is no business people. దేవుడు చెబుతూ ఉన్నాడు ఆ చివరి మందిరమైనటువంటి 1000 ఏళ్ల పరిపాలన మందిరంలో వర్తకుడు ఉండడు. Everything will be holy. ప్రతిదీ పరిశుద్ధమే. Even you look at that, even the pots there will be holy. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వస్తువులన్నీ కూడా పండుగలు. This millennial temple is one of the best temple in the whole Bible. అనగా పరిశుద్ధ గ్రంథమంతటిలో వ్రాయబడినటువంటి మందిరాలన్నిటిలో కూడా ఇది బహుశ్రేష్టమైనది. Look at that, Ezekiel chapter 43, we will read few verses. ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుతాం. God says, I am going to dwell in that temple. ఆ దేవాలయంలో నేను నివాసం ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 43 verse 7 to 8 you read. 43వ అధ్యాయము. I will dwell in the middle of the children of Israel forever, and my holy name shall the house of Israel no more defile. Verse 7 to 8. Yeah. 7-8 చదువుతున్నాను. నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలు మధ్య నిత్యమును నివసించదను. వారి యొక్కను జాగ్రత్తము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక ఇందురు. నాకును వారికి మధ్య గోడ మాత్రము. There will not, his name will not be defiled. Verse 10 you read that. 10వ వచనం చూస్తున్నాను. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరములను వారికి చూపించము, వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. God is showing this is the best temple. Verse 12 you read the verse 12. 12వ వచనంలో మనం చూసినట్లయితే ఈ మందిరమును గురించే విధి ఏమనగా పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము. మందిరమును గురించిన విధి ఇదియే. This is the beautiful temple that ever existed in the human history. అనగా చరిత్ర అంతటిలో కూడా ఇలాంటి మందిరము వేరొకటి లేనే లేదు. God is saying, show this temple to the people of Israel. ప్రజలకు ఈ యొక్క మందిరాన్ని చూపించు అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. The holiness will be the characteristic feature of this temple. మందిరములో ప్రాముఖ్యమైనది ఏమిటంటే దేవుని పరిశుద్ధత. Every vessel will be engraved with the name holiness unto the Lord. కాబట్టి అక్కడ రాయబడి అక్కడ ఉన్నటువంటి పాత్రలన్నిటి మీద దేవుని నామమునకు పరిశుద్ధత అనేటువంటి. Yes, every pot in Jerusalem will be written holiness unto the Lord. యెహోవాకు ప్రతిష్ఠితము అనేటువంటి మాట ప్రతి పాత్ర మీద రాయబడి ఉంటుంది. Not only that, look at that, even the bell of the horses will be engraved holiness unto the Lord. గుర్రములకు ఉన్నటువంటి ఆ గంటల మీద కూడా అక్కడ దేవునికి ప్రతిష్ఠితం అనేటువంటి మాట ఉంటుంది. So the millennial kingdom, there is a temple, and that temple is the most holiest place that is going to happen in the human history. కాబట్టి చరిత్ర అంతటిలో కూడా అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి మందిరముగా నూతన నిబంధన 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నటువంటి మందిరం ఉంటుంది. You know, in the tabernacle there was a small vessel called a laver.
మనం ఎరుగుదము ప్రత్యక్ష గుడారంలో ముందు గంగాళం ఉంటుంది. that is used for washing the face and feet and all. యాజకులు తమ యొక్క కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వాడతారు. That is made up of a mirror used by women. They give the mirror for making that. అది తయారు చేయబడడానికి అవసరమైనటువంటి ఆ యొక్క లోహాలు స్త్రీలు వాడుకునేటువంటి అద్దాలు Yeah, metal mirror was given at that time. లోహముతో చేయబడినటువంటి అద్దాలు వారు వాడుకునేవారు, దానితో చేయబడింది. I wonder how the women is willing to give that mirror. వారు అంతగా ఇష్టపడే అద్దాలను వారు ఎలా దేవునికి ఇచ్చారని I wonder how this costly is a very costly mirror. You know how these slaves got this mirror. అనగా మరి బానిసలుగా ఉన్నటువంటి వారికి ఎంత ఖరీదైనటువంటి అద్దాలు ఎలా దొరికినాయి? I think that when they were coming out, they asked this mirror also, along with the gold and silver. They asked, you give the mirror also. So probably they are looted from Egypt, you know. ఇశ్రాయేలులు ఐగుప్తు దేశం నుండి వెడలిపోతూ ఉన్నప్పుడు బంగారు వెండి దాన్ని దోపుడు సొమ్ము అంటారు. దోపుడు సొమ్ము తీసుకుని వచ్చారు. దాని ఇది కూడా ఉన్నది. Bronze mirror was there. ఈ రీతిగా అది ఆ రీతిగా ఉన్నది. Around that time, more than 2000 years ago, in Kerala, there is a village where they were specialized in making these mirrors. 2000 సంవత్సరాల క్రితము కేరళలో ఒక ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతంలో ఇలాంటి అద్దాలు చేయగలిగినటువంటి నిష్ణాతులు అనగా some families even now they are making this mirrors very costly. నేటి దినాల్లో కూడా వాటిని చేస్తూ ఉంటారు, కానీ అవి చాలా మరి ఖరీదైనవి. Bronze mirror. అవన్నీ కూడా బ్రాంజ్ తో తయారు. And if you look at that, very better than our this glass mirror, you know, so clearly you can see that. అనగా మనం నేడు వాడుతూ ఉన్నటువంటి అద్దముతో చేయబడిన వీటికంటే కూడా అవి చాలా శ్రేష్టమైనవిగా ఉంటాయి. Sometimes I wonder these people Egyptian might have took from India, this from Kerala to there, because they were doing business, you know, at that time they might have carried it. That's what I believe. అనగా నేను అనుకునేది ఏమిటంటే మన దేశం నుండి వారు వ్యాపారం చేసి ఐగుప్తులు ఇక్కడ నుంచి వారు తీసుకొని వెళ్ళారేమో, మనకి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయబడిందేమో నేను అనుకుంటున్నాను. So in the laver, what I want is a small one. అనగా ఇది చాలా చిన్నది. But when the temple was constructed, a sea was made. It's a bigger than that. అనగా ఇక్కడ వెయ్యేండ్ల పరిపాలన మనం చూసినట్లయితే చాలా పెద్దది. Solomon's temple was a sea, it is mentioned. అది సముద్రము అనేటువంటి మాట వాడబడింది అక్కడ. But in the millennial kingdom, వెయ్యేండ్ల పరిపాలన it is not small, it's a river is flowing. అనగా అక్కడ నుండి ఒక నది ప్రవహిస్తుంది. From the temple inside, from the sanctuary, the river is flowing. అనగా మందిరము నుండి నది యొక్క పుట్టుకు ప్రారంభం. In the millennial kingdom, it's very interesting. In the millennial kingdom, this river will divide and it will go, one branch will go to Mediterranean and another will go to the Dead Sea. అనగా ఇక్కడ నుండి ప్రారంభమైనటువంటి ఈ యొక్క నది ఒక భాగమేమో ఈ మధ్యధరా సముద్రంలోకి వెళ్తుంది, మరొకటేమో మృదు సముద్రంలోకి వెళ్తుంది. Look at that. Here we see that from the temple the river is flowing into the Dead Sea area and the Mediterranean area. కాబట్టి ఇరువైపులా వెళుతూ ఉన్నది. ఒకటేమో మృదు సముద్రంలోనికి, ఒకటేమో మధ్యధరా సముద్రంలోనికి. That is something amazing. అనగా ఇది నిజంగా ఆశ్చర్యం. And it is mentioned that the river which is flowing into the Dead Sea area, wherever the water goes, the life will be generated, fishes will be generated. మనకు ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే మృదు సముద్రంలో ఈ నీరు ఎప్పుడైతే పడుతూ ఉన్నదో ఆ మృదు సముద్రానికి జీవం వచ్చి చేపలు తర్వాత జలచరాలు అక్కడ You know, in the Dead Sea area, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మృదు సముద్రంలో if you go there is no life there. దానిలో జీవం ఉండదు. It is the lowest part of the crust of the earth. అనగా భూమి మీద అది చాలా అడుగున ఉన్నది. If you want to go to Dead Sea, you have to go down, then only you will reach the Dead Sea area. కాబట్టి ఆ మృదు సముద్రానికి వెళ్ళాలంటే చాలా కిందికి వెళ్ళాలి. It is called Dead Sea because there is no life. అనగా అక్కడ దానిలో జీవం ఉండదు కనుక ఆ పేరు వచ్చింది. The Bible scholars believe that was the area where Sodom and Gomorrah, those great cities were there. అనగా బైబిల్ పండితులు ఏమని వ్యాఖ్యానం చేస్తారంటే సొదొమ గొమొర్రాను దేవుడు ధ్వంసం చేశాడే ఆ ప్రాంతం ఇది. The fire came from heaven and destroyed the Sodom and Gomorrah. ఆకాశం నుండి అగ్ని దేవుడు కురిపించి నాశనం చేశాడు. You know, the Lot's wife became a pillar of salt because of that. ఆ లోతు భార్య ఉప్పు స్తంభమైనట్లుగా మనం And they believe that this Dead Sea is created by that destruction. అనగా ఆనాడు జరిగినటువంటి ఆ విధ్వంసం దాని కారణాన ఈ మృత సముద్రం వచ్చిందని అంటారు వారు. But in the book of Hezkel says that when the river flows, the water coming from the sanctuary, when it reaches the Dead Sea, it will become life sea. యెహోవా మందిరములో నుండి ప్రారంభమై పారుతూ ఉన్నటువంటి యొక్క నది దీని యొక్క నీరు
ఆ యొక్క మృత సముద్రంలో పడినప్పుడు మరి దానికి జీవం వస్తుంది. Being a biologist, I can definitely say it's very impossible thing that there is going to have life in the Dead Sea area. అనగా అక్షరార్థంగా లేకపోతే మానవ భాషతో జ్ఞానంతో మనం చేస్తే ఇది అసాధ్యం, కానీ దేవుడు జరిగిస్తాడు. But Bible says it's going to happen. ఇది జరుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Sometimes back about 3-4 years before the COVID, we visited in the Jerusalem and this area. కోవిడ్ కు ముందు 3-4 సంవత్సరాల క్రితం సహోదరుడు ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. It was very surprising for me. అక్కడ నాకు ఆశ్చర్యకరమైన ఒక విషయం, Near the Temple Mount, ఆ యొక్క టెంపుల్ మౌంట్ దగ్గర near down there was a rabbi, a Jewish man was standing there. ఆ యూదులకు చెందినటువంటి ఒక రబ్బయి ఉన్నాడు అక్కడ. And he told us, you look at this is a picture, you can see. He told that, you see, this is a well of David. ఈ బావి దావీదు తవ్వించిన బావి అన్నాడు. And when I looked into that well, the well is full of water. దాని లోపలికి తొంగి చూసినప్పుడు ఆ యొక్క బావిలో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. And he said that this water will never dry up. ఆయన ఏమన్నాడంటే దీనిలో ఉన్నటువంటి ఈ యొక్క నీళ్లు ఎప్పుడూ తగ్గిపోవాలి. He said that this is originated from the sanctuary of God, from the Temple Mount, and is coming. So always water will be there in that. దీని ఎక్కడి నుంచి వస్తుందంటే జల ఈ యొక్క మందిరం కట్టించారే అక్కడ టెంపుల్ మౌంట్ నుంచి వస్తుంది, అందువల్ల ఎప్పుడు నీరు తగ్గదన్నాడు. There was a bucket kept. You see there's a bucket near that. ఆ యొక్క బావికి పక్కనే బకెట్ కూడా ఉంటుంది. And that rabbi gave me the bucket and told me, you draw the water from here. ఆ బకెట్ నాకు ఇచ్చి మీరు వాటర్ తోడుకోండి అన్నాడు. I was so excited. I just started drawing water from that well. ఆ బావిలో నుండి నేను బకెట్ తో నీళ్లు బయటికి లాగా. 3,000-year-old well, the David's well. అనగా 3000 సంవత్సరముల క్రితము కట్టబడినటువంటి లేక తవ్వబడిన Very clear water. ఎలాంటి నీళ్ళంటే ఆ స్వచ్ఛమైన నీళ్ళు. This is a Jewish man, not a Christian, not a believer. అతను విశ్వాసి కాదు, క్రిస్టియన్ కాదు, అతడు యూదుడు. But he believed that the Messiah will come. అనగా తనకున్నటువంటి నమ్మకం ఏంటంటే మెస్సియా వస్తాడు. He told us that when the Messiah will come, మెస్సియా వచ్చినప్పుడు this water will go to the Dead Sea area. ఇక్కడ ఉన్నటువంటి యొక్క నీరే మృత సముద్రంలోకి వెళ్తుంది. And when it reaches the Dead Sea area, life will be there in the Dead Sea area. అప్పుడు ఈ నీళ్లు దానిలో ప్రవేశించిన తర్వాత ఆ యొక్క మృత సముద్రము జీవముతో ఉంటుంది. He read Ezekiel chapter 47 and showed us, see, this is what the Bible says, the Dead Sea will become a life sea. కాబట్టి 47వ యెషయా గ్రంథం 47వ అధ్యాయము మాకు చూపించి మృతమైనటువంటి ఈ యొక్క నీరు మరలా జీవాన్ని సంతరించుకుంటుంది. See, look at the Dead Sea is completely salt. మనం చూసినట్లయితే ఇదే మృత సముద్రం. If you go to Dead Sea, you will float there. You will not go down in the water. ఆ యొక్క మృత సముద్రంలో ఆ యొక్క నీటి మీద నువ్వు కనుక కూర్చున్నట్లయితే నువ్వు మునిగిపోవాలని ఉంటావు. Looks like the best place for swimming, isn't it? You will float. You will not go down in the water. కాబట్టి మునిగిపోవడానికి ఆస్కారం లేదు. Full of salt it is. ఎందుకంటే సాంద్రత ఎక్కువ. But it's not a good place for swimming, because if your water goes in your eyes, it will burning. It will burn. That's the కానీ thing. ఇది మంచిది కాదు, మన ఆరోగ్యకరమైనది కాదు. And it is very, if a drop of water comes on your tongue also, it is penetrating. So salty it is. I tasted it. అది ఉప్పు కూడా సాంద్రత చాలా ఉప్పుగా ఉంటుంది. But this rabbi said one thing. ఆయన అబ్బాయి ఏమన్నాడంటే He said nowadays scientists found that this water which is coming from the sanctuary is going near the Dead Sea area. ఆయన అబ్బాయి ఏమన్నాడంటే యొక్క మందిరంలో నుండి వస్తూ ఉన్నటువంటి నీరు ఇక్కడి నుంచి రావడం మాత్రమే కాకుండా ఈ బావిలో ఉన్నటువంటి నీరు మృత సముద్రము దగ్గరికి వెళ్తుంది అన్నాడు. He said that near the Dead Sea area there are some holes, sinkhole, some pool like that regions are there. కనుక ఆ యొక్క మృత సముద్రానికి ముందు భాగాలలో అక్కడక్కడ ఆ నీళ్లు కొరలుగా చిన్న కొరలుగా. Scientists they recently found that life is there in that water. కనుక అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నీళ్ళలో అక్కడ జీవం ఉన్నదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. The fishes are there, some living things are there. కనుక జీవం అంటే ఎట్లా అంటే అక్కడ చేపలు తర్వాత జలచరాలు కొన్ని కనబడ్డాయి. Then that man was telling, I said he is just bluffing for attracting the tourists and all. That is what I thought. నేనేమనుకున్నానంటే వచ్చే యాత్రికులను ఏదో సంతృప్తి పరచడానికి చెబుతున్నానని అనుకున్నా. But later on, when I came home and started searching in the Google, I found that the scientists recently found that there is life, signs of life in the Dead Sea area. కాబట్టి ఆ యొక్క మృత సముద్రములకు సమీప ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్ళలో నేడు జీవం ఉన్నది, అక్కడ చేపలు పెరుగుతూ ఉన్నాయి అని మరి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అది. Yeah, I had taken from the Google this one. See, look at that, fishes swimming in the Dead Sea area. ఆ యొక్క నీటిలో మనం చూసినట్లయితే జీవం ఉన్నది కనుక అక్కడ మరి చేపలు ఉన్నాయి. Thousands of years before, the Bible says when the water goes there from the sanctuary,
it will be going to be a life scene. వేల సంవత్సరముల క్రితము వ్రాయబడినటువంటి ప్రవచనం దేవుని యొక్క వాక్యము చూడండి ఏ రీతిగా మన కళ్ళ ఎదుట. So evidence of life in the Dead Sea, you look at that. మృత సముద్రములో జీవం. This is very clearly suggested, as the rabbi said, this is showing that the coming of the Messiah is very near. రబ్బాయి అంటున్నాడు ప్రభు యొక్క మెస్సియా యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది అన్నాడు. Of course, they don't believe in Jesus Christ. యేసు ప్రభునందు వారు విశ్వాసం ఉంచారు. They believe that the Messiah will come. మెస్సియా వస్తాడని వారికి And the Messiah comes, the Dead Sea will becomes a life sea. మెస్సియా వచ్చినప్పుడు ఈ మృత సముద్రము జీవముతో So lot of changes are going to happen when the Messiah comes. మెస్సియా వచ్చినప్పుడు భూమి మీద ఎన్నో మార్పులు సంభవిస్తాయి. The temple will be established and the services will continue, and that is the beauty of the millennial period. 1000 ఏళ్ల పరిపాలనలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. వారిలో జరిగే మార్పులలో దేవాలయం కట్టబడుతుంది, మరలా బలులు అర్పించబడతాయి. So in the millennial kingdom, so many things I told you, and if God willing, tomorrow we will consider other things that is happening during the coming of the Lord. ప్రభు యొక్క రాకడకు సంబంధించి 1000 ఏళ్ల పరిపాలన గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. I want to more giving emphasis to the New Jerusalem and how we are going to dwell in the New Jerusalem. రేపటి దినమందు నూతన యెరూషలేం, ఆ నూతన యెరూషలేం ఎలా ఉంటుంది, నూతన యెరూషలేంలో మనం ఎలా జీవిస్తామనే మాట. Beauty of the New Jerusalem will thrill the believers. అనగా నూతన యెరూషలేమును గురించినటువంటి ఆ సత్యాలు మనం విన్నప్పుడు మన మనసు ఎంతగానో ప్రభు రాకడ కొరకు. Jesus Christ said, let not your heart be troubled. ప్రభు అన్నాడు మీ హృదయమును కలవరపడనీయకుడు అన్నాడు. Believe in God, believe in me. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. In my Father's house there are many mansions. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. Otherwise I would have told you. నేను ఎడలేమేదో చెప్పు. I am going to prepare a place for you. మీ కొరకు నేను ఒక స్థలము సిద్ధపరచబెట్టుచున్నాను. Why prepare the place? I will come again. నేను సిద్ధపరిచిన తర్వాత మరలా వస్తాను. And that place is New Jerusalem. ఆ స్థలమే నూతన యెరూషలేం. Please read chapter 21 of the book of Revelation. Tomorrow we will study about that New Jerusalem. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నూతన యెరూషలేమును గురించి వ్రాయబడింది కనుక దయచేసి దానిని చదివి రండి. రేపు మనం ఆ విషయాన్ని ఆలోచన చేద్దాం. So many things associated with the Lord's coming we will consider tomorrow. ప్రభు యొక్క రెండవ రాకడ సందర్భముగా జరిగే అనేకమైనటువంటి సంగతుల గురించి మనం చూద్దాం. Today we are briefly looked into the millennial period and how the Lord is going to rule from New Jerusalem. ఏడు దినమందు మనము మరి ప్రభు యొక్క రెండవ రాకడలో 1000 ఏళ్ల పరిపాలనలో జరిగే సంభవాలు మార్పులు ఎలా ఉంటుందని క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానించగలిగాం. May God bless these words to our ఈ hearts. యొక్క తలంపులను దేవుడు మన వినికిడిలో దీవించును గాక. Yes. Yes. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.